న్యూస్ ఆధ్వర్యంలో అమీర్పేట్ కమ్మసంగం హాల్లో తెలంగాణ ఎడ్యుకేషన్ ఫేర్ 2024 నేడు ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది. ఇక ఇవాళ రేపు జరిగే ఈ ఎడ్యుకేషన్ ఫేర్ రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాలలతో పాటు పలు యూనివర్సిటీలతో పాటు ఇతర రాష్ట్రాలపై యూనివర్సిటీలు కూడా పాల్గొనున్నాయి. రేపు సాయంత్రం 7 గంటల వరకు జరగనున్న ఈ ఎడ్యుకేషన్ ఫేర్కు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజశేఖర్ లైవ్ ద్వారా అందిస్తారు. రాజశేఖర్, గుడ్ మార్నింగ్, చెప్పండి. శోభన్, ఇవాళ మరి కాసేపట్లో తెలంగాణ ఎడ్యుకేషన్ ఫేర్ ప్రారంభం కాబోతా ఉంది. అమీర్పేట్ కమ్మసంగం హాల్లో ఈ ఎడ్యుకేషన్ ఫేరు టీ న్యూస్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇవాళ రేపు 2 రోజుల పాటు జరగనున్న ఈ ఎడ్యుకేషన్ ఫేర్ను మరి కాసేపట్లో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఈ ఎడ్యుకేషన్ ఫేర్ను ప్రారంభించబోతా ఉన్నారు. ముఖ్యంగా ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా టీ న్యూస్ విద్యార్థులకు సంబంధించి ముఖ్యంగా ఇంజనీరింగ్ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఈ ఎడ్యుకేషన్ ఫేర్ ఏర్పాటు చేస్తూ ఉంది. ఈ ఎడ్యుకేషన్ ఫేర్లో దాదాపు రాష్ట్రంలోని ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలతో పాటు రాష్ట్రంలో ఉన్న ప్రైవేట్ యూనివర్సిటీలతో పాటు ఇతర రాష్ట్రాల్లోని ప్రైవేట్ యూనివర్సిటీలు కూడా ఈ ఎడ్యుకేషన్ ఫేర్కు హాజరు కావడం జరిగింది. ముఖ్యంగా ఇంజనీరింగ్ విద్యకు సంబంధించి ఈ ఎడ్యుకేషన్ ఫేర్లో విద్యార్థులు ఒకే ప్రాంగణంలో వాళ్ళకు కావాల్సిన పూర్తిస్థాయి కాలేజీల సమాచారాన్ని తెలుసుకునేందుకు ఈ ఎడ్యుకేషన్ ఫేర్ ఉపయోగపడనుంది. ఈ నేపథ్యంలో ఇది మరి కాసేపట్లో ప్రారంభం కాబోతా ఉంది. దాదాపు మనం గత 11 సంవత్సరాలుగా ఎడ్యుకేషన్ ఫేర్ నిర్వహిస్తున్నాం. ప్రతి సంవత్సరం వేలాది మంది విద్యార్థులు ఎడ్యుకేషన్ ఫేర్కు హాజరై వాళ్ళ సందేహాలు అన్ని కూడా తీర్చుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఇంజనీరింగ్ సంబంధించి ఎఫ్సెట్ రిజల్ట్ ఈ మధ్య కాలంలోనే విడుదలైంది. ఈ నేపథ్యంలో వాళ్ళకు వచ్చిన ర్యాంక్ ఆధారంగా, గత ఏడాది వచ్చిన ర్యాంక్ ఆధారంగా వెబ్ మాక్ కౌన్సిలింగ్ కూడా ఇక్కడ ఉంటుంది. ఈ వెబ్ మాక్ కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళకి ఏ కాలేజీలో వస్తుందో దాదాపు నియర్ బైగా గత ఏడాది కట్ ఆఫ్ ర్యాంక్స్, గత ఏడాది కేటగిరీల వారిగా ఏ కాలేజీలో సీట్లు వచ్చాయో అన్న విషయాన్ని కూడా తెలుసుకోవడానికి ఇక్కడ మనకు ప్రత్యేకంగా మాక్ వెబ్ కౌన్సిలింగ్ కూడా నిర్వహించడం జరుగుతుంది. అలాగే సెమినార్స్ కార్యక్రమాలు ఉండబోతా ఉన్నాయి. ముఖ్యంగా సెమినార్కి సంబంధించి చాలా ప్రత్యేకంగా ఇంజనీరింగ్ సంబంధించి ఈ ప్రాసెస్కి సంబంధించి వెబ్ ఆప్షన్లో కావచ్చు, ప్రాసెస్ సంబంధించి వెబ్సైట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ సంబంధించి పూర్తిగా కూడా ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ ఎలా ఈ కౌన్సిలింగ్ హాజరు కావాలి, ఏ సర్టిఫికెట్లు తీసుకురావాలి, ఎవరెవరికి స్కాలర్షిప్ వస్తుంది, ఏ ర్యాంక్ వచ్చే వాళ్ళకి ఏ కాలేజీలో వస్తుంది, గత ఏడాది వచ్చింది, ఈ సంవత్సరం కొత్త సీట్లు కూడా పెరిగిన నేపథ్యంలో ఏ కాలేజీలో వచ్చే అవకాశం ఉందో పూర్తిస్థాయి సమాచారాన్ని మనం ఎడ్యుకేషన్ ఫేర్ ద్వారా ఇక్కడికి విచ్చేసి తెలుసుకునే అవకాశం ఉంది. ఎడ్యుకేషన్ ఫేర్ పూర్తిగా కూడా ఉచితంగా టీ న్యూస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తుంది. ఇవాళ సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది. రేపు సాయంత్రం 7 గంటల వరకు కూడా ఎడ్యుకేషన్ ఫేరు నిర్వహించబడుతుంది. రేపు సండే ఇవాళ హాజరు కాలేని వాళ్ళు రేపు కూడా వచ్చి వాళ్ళకి కావాల్సిన పూర్తిస్థాయి సమాచారాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా సెమినార్ కార్యక్రమాలు ఉండబోతూ ఉన్నాయి. హైదరాబాద్లోని ప్రముఖ ప్రొఫెసర్స్తో ఇంజనీరింగ్ సంబంధించి కంప్యూటర్ సైన్స్ కావచ్చు, అలాగే సిఎస్సి, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, సివిల్స్ ఈ సబ్జెక్టులలో రాబోయే 4 ఏళ్ల తర్వాత జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, గ్రోత్ ఎలా ఉంటుంది, ఏ సబ్జెక్టు తీసుకోవాలి, సిఎస్సి విషయానికి వస్తే కంప్యూటర్ సైన్స్లో ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఏఐ ఒక ట్రెండ్గా మారింది. ఏఐలో భవిష్యత్తులో ఎలా ఉండబోతా ఉంది, తర్వాత మెషిన్ లెర్నింగ్ ఎలా ఉండబోతా ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి ఎలా ఉండబోతుంది, వీటన్నిటికీ సంబంధించి పూర్తిగా సమాచారాన్ని తెలుసుకునే అవకాశాన్ని మనం ఎడ్యుకేషన్ ఫేర్ కనిపిస్తూ ఉంది. సో ముఖ్యంగా ఎడ్యుకేషన్ ఫేర్లో అన్ని కాలేజీలు ఒకే ప్రాంగణంలో ఉన్నాయి. రాష్ట్రంలో ఉన్న అనేక కాలేజీలు కూడా ఇక్కడ కొలువుదీరి ఉన్నాయి. ఆ కాలేజీలకు మనం వెళ్ళి తెలుసుకోవాలంటే చాలా టైం పడుతుంది. ప్రతి కాలేజీకి వెళ్ళే సమాచారం తెలుసుకోలేకపోవచ్చు. సో ఇక్కడ ఒకే ప్రాంగణంలో అనేక కాలేజీలు, ఆ కాలేజీకి సంబంధించిన సిబ్బంది, ఫ్యాకల్టీ అంతా కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళు ఆ కాలేజీలో గురించి, ఆ కాలేజీలో ప్లేస్మెంట్స్, గత ఏడాది ఏ కోర్సులకు ఏ ప్లేస్మెంట్స్ వచ్చినాయి అనే పూర్తి స్థాయి సమాచారాన్ని మనకి ఎడ్యుకేషన్ ఫేర్లో అందించబోతా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఎడ్యుకేషన్ ఫేర్ మరి కాసేపట్లో ప్రారంభం కాబోతా ఉంది. ఈ అవకాశాన్ని ఎవరైతే వెబ్సైట్ పరీక్ష రాశారో విద్యార్థులు వాళ్ళందరూ వినియోగించుకుంటే వాళ్లకు వెబ్ కౌన్సిలింగ్ కావచ్చు, మాక్ కౌన్సిలింగ్కి సంబంధించిన ప్రక్రియ ఎలా ఉండబోతుంది అనేది కూడా పూర్తి స్థాయి అవగాహన వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే సర్టిఫికెట్లు అనేది స్పోర్ట్స్ కోటా ఉండొచ్చు, ఎన్సీసీ కోటా ఉండొచ్చు, వీళ్ళకి అనేక సందేహాలు ఉంటాయి. ముఖ్యంగా ఎందుకంటే ఎప్పుడు కౌన్సిలింగ్ హాజరు కావాలి, ఏ రోజు హాజరు కావాలి, ఎక్కడ హాజరు కావాలి, ఇలాంటి అనేక సందేహాలు ఉంటాయి. అలాగే కౌన్సిలింగ్ కూడా 3 దశల్లో ఉండబోతా ఉంది. మొదటి కౌన్సిలింగ్ ఉంటుంది, రెండోది, మూడోది, ఇట్లా ఆ తర్వాత స్పెషల్ కౌన్సిలింగ్ ఉండబోతుంది. ఆ తర్వాత ఎవరైనా ఎంసెట్లో సరైన ర్యాంక్ రాని వాళ్ళు కేటగిరీల వారిగా కూడా కాలేజీలో వాళ్ళకి నచ్చిన కాలేజీని ఎంపిక చేసుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి వాళ్ళు కూడా ఇక్కడ వచ్చేసి కాలేజీలకు సంబంధించి వాళ్ళతో మాట్లాడుకునే అవకాశం కూడా ఇక్కడ ఉంది. మాకు బి కేటగిరీ సీట్లు ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తారు ఏంటనేది పూర్తిస్థాయి సమాచారం కూడా ఈ కాలేజీ యాజమాన్యాలు ఇక్కడ మనకు పూర్తిస్థాయి సమాచారం ఇస్తాయి. కాబట్టి ఈ ఎడ్యుకేషన్ ఫేరు విద్యార్థులందరికీ కూడా చాలా చక్కగా ఉపయోగపడబోతా ఉంది. ఎందుకంటే ఎక్కడెక్కడో మారుమూల ప్రాంతాలు అంటే అవుట్స్కట్స్లోకి వెళ్ళి హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న అవుట్స్కట్స్కి వెళ్ళి తెలుసుకునే బదులు ఇక్కడే ఒకే ప్రాంగణంలో పూర్తిస్థాయి సమాచారం తెలుసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. అందులో ముఖ్యంగా
కౌన్సిలింగ్, అలాగే కౌన్సిలింగ్ ప్రక్రియ, వెబ్ ఆప్షన్ల ప్రక్రియ, తర్వాత సెమినార్ కార్యక్రమాలు ఉండబోతూ ఉన్నాయి. అలాగే మోటివేషన్, ప్రముఖ మోటివేటర్స్దే మోటివేషన్ కార్యక్రమం ఉండబోతుంది. ఎందుకంటే ఇంటర్ వరకు పిల్లల్ని రెసిడెన్షియల్లో బంధించి కానీ లేదా ఒక క్రమశిక్షణతో కూడిన చదువు ఉంటుంది. కానీ బీటెక్ వచ్చే వరకు తర్వాత వాళ్ళ సొంత నిర్ణయాల మీద చదువుకోవాల్సి ఉంటుంది. కాబట్టి వాళ్ళ భవిష్యత్తుకు ఇది ఒక మొదటి మెట్టు కాబోతా ఉంది ఇంజనీరింగ్ విద్య అనేది. కాబట్టి సో ఇక్కడ ఈ కౌన్సిలింగ్ ద్వారా పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు. అలాగే మన రాష్ట్రమే కాదు, ఇతర రాష్ట్రాలు, గుజరాత్ కానీ తమిళనాడు యూనివర్సిటీలు కూడా ఇక్కడ ఉన్నాయి. సో అక్కడ చదువుకోవాలనుకున్న వాళ్ళు ఇక్కడ ఆ కాలేజీకి సంబంధించిన యాజమాన్య సిబ్బంది ఈ ప్రాంగణంలో ఉన్నారు. ఎడ్యుకేషన్ ఫెయిర్ ఖమ్మం సంఘం హాల్లో అమీర్పేటలో వాళ్ళు కూడా ఇవాళ రేపు 2 రోజులు ఉండబోతున్నారు. వాళ్ళు కూడా పూర్తి స్థాయి సమాచారాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి విద్యార్థులు తమ తల్లిదండ్రులతో ఇవాళ సాయంత్రం 6 గంటల వరకు, అలాగే రేపు సాయంత్రం 6:30, 7 గంటల వరకు, రేపు సాయంత్రం 7 గంటల వరకు కూడా వచ్చి తెలుసుకునే అవకాశాన్ని టీ న్యూస్ కల్పిస్తూ ఉంది. శోభన్. థ్యాంక్ యూ రాజు.